వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో భారతరత్న రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ 135వ జన్మదిన వేడుకలు ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య పాల్గొని స్థానిక కొత్త బస్టాండ్ సెంటర్ నందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధనకై ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఆ మహానుభావుడు చూపించిన మార్గంలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు మున్సిపల్ చైర్పర్సన్ దొడ్డా కిరణ్ మిత్ర డానియల్, మున్సిపల్ కమిషనర్ ఎంఆర్ఓ, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రాంబాబు, కోఆప్షన్ సభ్యులు మడుగు సాంబమూర్తి, ఇల్లందు పట్టణ మండల అధ్యక్షులు దొడ్డా డానియల్, పులిస్ ఐదులు, పలు వార్డుల కౌన్సిలర్స్ సుదర్శన్ కోరి, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, సాధిస్తాం అంబేద్కర్ ఆశయాలను, సాధిస్తాం అంబేద్కర్ ఆశయాలను, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, సాధిస్తాం అంబేద్కర్ ఆశయాలను, సాధిస్తాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, సాధిస్తాం అంబేద్కర్ గారి ఆశయాలను, సాధిస్తాం అంబేద్కర్ గారి ఆశయాలను. అందరికీ నమస్కారం. ఈరోజు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క జన్మదిన వేడుకలు ఇల్లందు పట్టణంలో మరి జరుపుకోవడం చాలా సంతోషం. ఆ కార్యక్రమానికి వచ్చినటువంటి మున్సిపల్ చైర్పర్సన్ గారు, కిరణ్ మిత్ర గారు, వారితో పాటు తహసీల్దార్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, వార్డు కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలందరూ కూడా పేరు పేరున నమస్కారం, వారికి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ, మరి మనందరూ తెలుసు ఈనాడు అన్ని కులాలకు అతీతంగా గొప్పగా రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి వ్యక్తి మరి బిఆర్ అంబేద్కర్ గారు. ఈరోజు ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీలు కానీ విద్య, వైద్యం, రాజకీయంగా అన్ని రంగాల్లో వారు పొందుపరిచిన రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి మన హక్కుల్ని ఈనాడు మనం సద్వినియోగం చేసుకోవటం. మరి ఈ ప్రాంతాలు ఈరోజు ఒక ఎమ్మెల్యేగా నాకు అవకాశం కల్పించినటువంటి గొప్ప వ్యక్తి బిఆర్ అంబేద్కర్ గారు. వారితో పాటు అదేవిధంగా మున్సిపల్ చైర్పర్సన్ కానీ, తహసీల్దార్ కానీ, మరి మున్సిపల్ కమిషనర్ కానీ, ఇవన్నీ కూడా వారిచ్చినటువంటి రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులతో ఈరోజు మేమందరం కూడా మరి తెల్ల బట్టలు వేసుకొని ఎక్కడో అడవుల్లో, కొండల్లో, కోణంలో ఉండాల్సినటువంటి మా జాతి ఈనాడు విద్యాపరంగా కానీ, రాజకీయ పరంగా కానీ అన్ని రంగాల్లో కూడా ముందుకు రావాలి. ప్రజల్లో చైతన్యం కలిగినటువంటి ప్రతి వ్యక్తిని కూడా ముందుకు నడిపించాల్సిన ఒక గొప్ప వ్యక్తి మరి బిఆర్ అంబేద్కర్ గారు. వారికి ఈరోజు మన పెద్ద ఎత్తున వారి జన్మదిన వేడుకల్ని పెద్ద ఎత్తున జరుపుకోవడం ఇల్లందు పట్టణంలో చాలా సంతోషం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదే కాకుండా ఏదైతే బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి మాటలు ఏవైతున్నాయో అది ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి కుటుంబానికి కూడా సంక్షేమ పథకాలు అందించే గొప్ప కార్యక్రమాన్ని కూడా మనం ప్రవేశపెట్టి ప్రతి వ్యక్తికి కూడా ఇవ్వాల్సినటువంటి మరి బాధ్యతతో వారికి ఉచిత విద్యుత్తో పాటు ఉచిత బస్సు మహిళలకు ఇచ్చే కార్యక్రమం, దాంతోపాటు ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డు, దేశంలో ఎక్కలేని విధంగా ఉచితంగా సన్నబియ్యం ఇచ్చే గొప్ప కార్యక్రమం కూడా మరి మన ప్రాంతంలో ఇందిరమ్మ రాజ్యం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నడిపిస్తూ ఉంది. ఇలా చెప్పుకోవడం పోతే రైతాంగానికి పెద్ద ఎత్తున పేద రైతులందరూ కూడా బోనస్ ఇచ్చే కార్యక్రమం తీసుకోవడం, వారికి వ్యవసాయ పనిముట్లు ఇచ్చే కార్యక్రమం తీసుకోవడం,
వారికి రుణమాఫీ ఇచ్చే కార్యక్రమం తీసుకుంటాం. ప్రతి కుటుంబాన్ని కూడా బీమా ఏర్పాటు చేసే కార్యక్రమం ఇవన్నీ కూడా వారు ఇచ్చినటువంటి మాట ఏదైతుందో అది తూచా తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి మాటని కూడా మరి పరిష్కరించే విధంగా ప్రయత్నం చేసేటువంటి మరి ఈనాడు ఈ ప్రభుత్వం అని చెప్పి మీ అందరూ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ సందర్భం అందరికీ కూడా పేరు పేరున మరొకసారి శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాం.